చూడండి, మీరు దృష్టికోణమునందు ఉంటుంది ఏదైనా సరే. నేను తరచు చెప్తుంటాను, ఇద్దరు భక్తులు దేవాలయానికి వచ్చారు. ఒక ఆయన అన్నాడు, ఈశ్వర నాకు చాలా యోగ్యమైన భార్యనిచ్చావు, ఏ పుణ్యకార్యం చేద్దామన్నా నేను సిద్ధం ఉంటుంది. అటువంటి భార్యనివ్వడం వల్ల నేను పుణ్యకార్యాలు చేసి తరిస్తున్నానన్నాడు. రెండో ఆయన అన్నాడు, ఈశ్వర నాకు గొప్ప గయ్యాళి భార్యనిచ్చావు, నేను యతి అంటే ఆవిడ పెతి అంటుంది, అందుకని నాకు తొందరగా వైరాగ్యం వచ్చింది. నాకు వైరాగ్యం రాదేమోనని గయ్యాళి భార్యనిచ్చి ఎంత వైరాగ్యం ఇచ్చావయ్యా, కృతజ్ఞుడనన్నాడు. వీళ్ళిద్దరినీ చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకోవాలి కదండి. ఇద్దరూ కష్టం చూడలేదు, ఈశ్వర అనుగ్రహం చూస్తున్నారు. యద్భావం తద్భవతి. మీరు చూడ్డంలో ఉంటుందండి. మారడు అని ఒక మహాశివభక్తుడు, ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకు తెలుసున్నది ఏమిటో తెలుసా అండి, ఇంటికి ఎవరైనా ఆర్తితో వస్తే అన్నం పెట్టమంటే ఆయన శివుణ్ణి చూసేవాడు వాళ్ళల్లో, అంతే అన్నం పెట్టడమే. శివుడు ఒకనాడు పరీక్ష చేశాడు. హోర్న వాన 3 రోజుల నుంచి ఎడతెరిపి లేదు అసలు ఆ వర్షం. అంత వర్షం, వాళ్ళకున్నది చిన్ని పూరిపాక, ఐశ్వర్యం అంతా తీసేశాడు ఈశ్వరుడు. వాళ్ళు అన్నారు, అబ్బా గొడవ వదిలిపోయింది, హాయిగా ఐశ్వర్యం అంతా పోయింది కాబట్టి ఇప్పుడు దాని గొడవ లేదు, ఇంకా మనం హాయిగా శివపూజ చేసుకోవచ్చు అనుకున్నారు. ఓ అర్ధరాత్రి వేళ విభూతి పుండ్రాలు పెట్టుకుని శంకరుడే వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఉనికి పోతూ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అన్నం తిని 1 రోజులైందయా, ఇంత అన్నం ఉంటే పెట్టండి అని అడిగాడు. అడిగితే మారడు భార్య వంక చూశాడు, వాళ్ళన్నం తిని 1 రోజులైంది. మనం నలిగిపోయినా పర్వాలేదు, వృద్ధ బ్రాహ్మణుడు శివుడు వచ్చినట్టు అన్నం పెట్టాలి. ఆవిడంది, ఎక్కడి నుంచి పెడతాం ఇంత వానలో, ఎవరింటికి వెళ్ళనన్నాడు. బెంగ పెట్టుకోకండి, మనకున్న కొద్దిపాటి పొలంలో మీరెవరి దగ్గర నుంచో ధాన్యం పట్టుకొచ్చి చల్లారు, మొక్కలు వస్తాయని. వర్షం ఇంత వర్షం కాబట్టి ఆ వడ్లు పైకి తేలిపోయి ఉంటాయి. మీరు జాగ్రత్తగా వానలో వెళ్ళి మెరుపులు మెరుస్తుంటే మెరుపుల కాంతిలో వడ్లేరండి, తీసుకురండి. నేను ఆ వడ్లు గబగబా దానికి ఉన్న పొట్టు తీసేసి, ఎంత కష్టం అండి నిజంగా తడి వడ్డుకు పొట్టు తీయడం అంటే, దాంతోటే జావ చేసేసి ఆయనకి పెడతాను, పెద్ద ఆయన ప్రాణం నిలబడాలంది. మెరుపుల వెలుతురుతో వడ్లేరాడండి ఆయన, తనకి పంట పోతుందని తెలిసి. వడ్లేరి గబగబా పట్టుకుని భార్య దగ్గరికి వచ్చాడు. ఇంట్లో పరపురుషుడున్నాడు, భర్త లేడు. లోపల తానుండకూడదని వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు, అమ్మా నీ భర్త ఎక్కడికో వెళ్ళాడు, నేను బయట నిలబడతానమ్మా అన్నాడు వణుకుతూ. అయ్యా వద్దు, మీరు ఇంట్లో ఉండండి, నేను బయట నించుంటానని వృద్ధ బ్రాహ్మణుడిని ఇంట్లో నించోపెట్టి వర్షంలో బయట భార్య నించుంది. మారడింటికి వచ్చాడు, ఇవిగో వడ్లు తెచ్చానన్నాడు. ఎలా జావ చేయడం, అగ్నిహోత్రం ఎలా, ఉన్న ఒక్క పాకలో అన్నీ తడిసిపోయాయి. అంటే అప్పుడు చూరు వైపు చూశారు, ఒక్క కర్ర తడవకుండా చూరుకుంది. మన పాక పోతే పోయింది, ఆ కర్ర లాగేద్దామని కర్ర లాగేసి అగ్నిహోత్రం వెలిగించి, ఈలోగా ఆవిడ గబగబా మెత్తటి బియ్యం తీస్తే ఆ జావ వేడిగా తయారు చేసి ఉన్న ఇల్లు పోగొట్టేసుకున్నారు. పండవలసిన పంట పోయింది. వర్షంలో నిలబడి 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 ఆవిడ ఆరోగ్యం పాడయ్యే స్థితి వచ్చింది. ఇద్దరు 1 వారం రోజుల నుంచి కడుపుకు అన్నం లేదు. వేడి జావ వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరికి పట్టుకొచ్చి వాళ్ళ వంక చూసి, మీరు కొంచెం తీసుకోరా అని అడిగాడు ఆయన. మాకు అక్కర్లేదు స్వామి, మీరు తాగండి, మా కడుపులు నిండిపోతాయన్నారు. ఆయన పెదవుల దగ్గర పెట్టుకుంటుంటే వాళ్ళు ఎంతో ఆనందంతో బాష్పధారలు కారుస్తూ చూశారు. అంతే, శంకరుడు వెంటనే పార్వతీ సహితుడై ప్రత్యక్షం అయ్యాడు. పొంగిపోయాను మీ భక్తికి, తీసుకుంటున్నాను మిమ్మల్ని నాలోకి అన్నాడు. జ్యోతిస్వరూపులై ఆయనలో కలిసిపోయారు. మారడి శివభక్తి అని గొప్ప ఆఖ్యానం. ఇప్పుడు చెప్పండి, సంసారము బయటుందా, సంసారము లోపలుందా? భార్యాభర్తలిద్దరూ బిడ్డలు కలిసి జీవితాన్ని తరింప చేసుకోవచ్చు. నేను అలా పొగిడానని మీరు అనుకోకండి. ఇప్పుడు నాకు దండ వేసిన వారి తండ్రి గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఎంత సంస్కారమో, చక్కగా శిఖ పెట్టుకుని పంచ పెట్టుకుని కండువా వేసుకుని పూజలు చేసుకుంటారు. ఆ కొడుకు చూడండి, అమెరికాలో ఉన్న ప్రవర చెప్పుకుని సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుంటున్నాడు. ఆ డాన్స్ చేసే పిల్ల చూడండి ఎంత సంస్కారమో. సంసారం ఎక్కడుందండి? సంసారం బయట లేదు, ఇక్కడుంది. లోపల సంసారమునందు మగ్నత పెంచుకుంటే బరువు. అందరం కలిసి భగవంతుడి సేవ చేసుకుంటూ తరిద్దామనుకున్న నాడు చక్కగా భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి తరించిపోవచ్చు. సంసారం ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డు కాదు, తరించడానికి తేలిక మార్గం గృహస్థాశ్రమమే. కనుక
లంపటము నివారింపను. అటువంటి కోణంలో మేము నడువడి ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తిని ఇయ్యగలిగిన వాడవు ఈశ్వరా నీవే. లంపటము నివారింపను సంపద కృప చేయ, డబ్బు కావాలనుకున్న వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వగలిగిన వాడివి నువ్వే. సంపద కృప చేయ జయము సంపాదింపన్, ఏదైనా ఒక విజయం సంపాదించాలంటే ఈశ్వర అనుగ్రహం ఉండాలి. జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను, అందరినీ చంపేవాడిని చంపాలంటే మార్కండేయుడి విషయంలో యముడిని ఎవరు చంపారు? చంపెడి వారి వధింపను సొంపారద నీకె చేయు సోమార్థధరా. ఓ చంద్రరేఖ ధరించినటువంటి ఈశ్వరా, ఇవి నీకే చెల్లయ్యా. మమ్మల్ని ఇప్పుడేమిటి? చంపెడి వారి వధింపను, మమ్మల్ని చంపడానికి వచ్చేస్తోంది అవతల వైపు నుంచి హాలాహలం. దాన్ని నువ్వు పుచ్చుకోగలిగిన సమర్థుడవు, తండ్రి మమ్మల్ని రక్షించవా అని అడిగారు. అడిగితే శంకరుడు తండ్రి హాలాహలం పుచ్చుకోగలిగిన సమర్థుడైనా పుచ్చుకోలేదుట. పుచ్చుకోకుండా ఒక్కసారి పార్వతీదేవి వంక చూశాట. ఏమిటి మా ఆయన బయటికి వెళ్ళారు, ఎవరివో బోలంతమంది కంఠాలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి, వీళ్ళందరూ నా పిల్లలు బ్రహ్మ మొదలైన వాళ్ళల్లా ఉన్నారు అని అమ్మ కూడా గబగబా వచ్చింది. వీళ్ళ మాటలనే అమ్మవారు వింటోంది. ఇప్పుడు శంకరుడు హాలాహలం పుచ్చుకోలేక కాదు, పుచ్చుకుంటాడు. కానీ ఆయనకి అమ్మవారి వంక చూశాడు. ఎందుకో తెలుసా అండి? ఏమండి, వీరభద్ర విజయం చేసినప్పుడు వీళ్ళెవ్వరికీ మీరు గుర్తు రాలేదు. అప్పుడు యాగం చేశారు వీళ్ళు, నిరేశ్వర యాగం చేశారు. చేస్తే వీళ్ళందరూ వీళ్ళు హవిస్సులు పుచ్చుకోవడానికి వెళ్ళారు. అప్పుడు మీరు గుర్తు రాలా? హాలాహలం వస్తే మీరు గుర్తొచ్చారా? వీరి బ్రాహ్మణ లోపలికి రా అంటుందేమో అని ముందే అమ్మవారికి నచ్చ చెప్పుకుంటున్నట్ట తల్లిదండ్రులు. కనుక అమ్మలా అనదు, ఒక దెబ్బ కొట్టించి బాగు చేసిన ఆవిడే, మళ్ళీ పిల్లల్ని రక్షించిన ఆవిడే. కాబట్టి ఇప్పుడు ఆవిడ వంక చూసి అమ్మవారికి నచ్చ చెప్పుకుంటున్నాడు శంకరుడు. ఈశ్వరి చూశావా, కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిని. ఈ జగత్తంతా కూడా ఎంత దుఃఖపడిపోతోందో, నీళ్లలోంచి పుట్టిన అగ్నిహోత్రం ఎంత వేడిగా ఉందో చూశావా పార్వతి. కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి, ప్రభువు యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. మనం లోకములకంతటికీ ప్రభువులం, పార్వతీ పరమేశ్వరులం. మన ప్రభుత్వం ఉన్నది అని గుర్తేంటే, పిల్లలకు ఆపద వచ్చినప్పుడు ఆపద తీయాలి. తల్లిదండ్రులంటే ఏంటి? పిల్లాడు ఎన్నో తప్పులు చేస్తాడు, గుర్తు పెట్టుకుని పిల్లాడి ఇబ్బందిలో ఉన్నప్పుడు దెప్పిపడవడానికే. ఎన్ని తప్పులు చేసిన పిల్లలైనా సరే వాడికి కష్టం వచ్చిందనేటప్పటికీ ఎన్ని మొక్కులో మొక్కేస్తుందమ్మ. అడుగు తీసి అడుగేయడానికి తనకు ఓపిక లేదు. కానీ పిల్లాడికి ఏదైనా ఇబ్బంది వచ్చిందనేటప్పటికీ, అయ్యా నీ ఆలయానికి 101 ప్రదక్షిణాలు చేస్తాను, 7 ఉపవాసాలు ఉంటాను, ఎన్ని గుర్తొస్తే అన్ని మొక్కులు. ఎందుకు ఈ మొక్కులు అంటే పిల్లల మీద ఉన్న ప్రేమ. మరి మన ఇద్దరం తల్లిదండ్రులం కదా, పిల్లలందరూ ఏడుస్తున్నారు కదా, వాళ్ళ కష్టం మనం గట్టెక్కించద్దా పార్వతి? చూడండి ఆయన హృదయం, ఇది శంకరుడంటే. కాబట్టి హరిమది ఆనందించిన హరియాక్షి జగంబులెల్లయానందించున్, హరియు జగములు వచ్చక గర్వము వారించుటొప్పు కమలదలాక్షి. ఇదొక చమత్కారం అండో ఈ లోకంలో. ఎప్పుడైనా భార్య ఒప్పుకునేటట్టు చెయ్యాలంటే, అంటే నీకు ఇవన్నీ అనుభవాలా అని అనుకోకండి మహాప్రభు. భార్య ఒప్పుకునేటట్టు చేయాలనుకోండి, ఒక 2 నెలల్లో మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవాలనిపించింది అనుకోండి. పాపం మీ నాన్నగారు ఎప్పటి నుంచో తిరుపతి వెళ్దామంటున్నారు, కాబట్టి మన అందరం కలిసి మళ్ళీ తిరుపతి వెళ్దాం, ఒక్కసారి పెద్దవారు అయిపోతున్నారు కదా, ఆయన కూడా మళ్ళీ ఎండలు అవి వచ్చేస్తే తట్టుకోలేరు, అందుకని ఒక 2 నెలల్లో తిరుపతి వెళ్ళొచ్చేద్దాం, రిజర్వేషన్లు చేయించేస్తాను అంటే, పాపం నిజమే మా నాన్నగారు పెద్దవారు అయిపోతున్నారు, ఎండలు వచ్చేస్తున్నాయి, రాగలరా, సరే చేయించేయండి అంటుంది. ఇంకా అన్నాక మొక్కు, ఏమన్నా 2 నెలల్లో అంటే మళ్ళీ డబ్బులు అవి అందామంటే తిరుపతి సరే అండి ఊరుకుంటుంది. పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చి భార్యని అనిపించడం తేలిక. కాబట్టి ఈయన చూడండి ఎంత గమ్మత్తుగా చెప్పాడు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయానందించున్. ఆవిడ పేరు కూడా హరినాక్షి చేసేశాడు, అన్నగారి పేరుతో కలిపాడు. ఎక్కడున్నాయండి భేదాలు? భేదాలు సృష్టించుకుంటే ఉన్నాయేమో కానీ లోకంలో ఎక్కడ లేవు. శివకేశవుల మధ్య పక్కన ఉన్న పార్వతీదేవి విష్ణువు నారాయణ నారాయణి తల కొట్టుకు రోజు చెప్తూనే ఉన్నాను నేను. హరిమది ఆనందించిన
మీ అన్నయ్య స్థితికారుడు, ఈ లోకములన్నింటినీ నిలబెట్టవలసిన వాడు. ఈ లోకాన్ని ఇలా దగ్ధమైపోతుంటే మీ అన్నయ్య బాధపడతాడు కదా పార్వతి. ఇప్పుడు ఈ లోకాన్ని మన ఇద్దరం రక్షించామనుకో, బావగారు టైంకి భలే ఆదుకున్నారండి అని సంతోషిస్తాడు. అది కదా బావమరిది బతక్కుతాడంటే. అంతేగాని మీ అన్నయ్య బాధపడేటట్టుగా నేను ఇలా కూర్చుంటే ఉపయోగం ఏంటి, పుచ్చేసుకుంటాను పార్వతి అంటే పాపం వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చి అయితే సరేనండి అంటుందేమోనని. ఇంకా ఆవిడ అలా వింటోంది చక్కగాను. చెప్పండి అన్నట్టు. ఇంకా కొంచెం ఇంకా ఉడకాలి అంటారు. చూసారా మన వాళ్ళు, అయిపోతుంది వంట, కంగారు పడకండి, ఉడకాలి కొంచెం, అయిపోతుంది అంటారు. అలా పరహితము చేయునెవ్వడు పరమహితుండగుని భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి పున్నమి చంద్రుడి ముఖం లాంటి ముఖం ఉన్నదానా అంటే అర్థం ఏంటి? అదే తాగేస్తారా అని ఇలా పెట్టద్దు, నువ్వు చక్కగా పున్నమి చంద్రుడిలా ఉంటావు అంటే ముందర కాళ్ళకి బంధాలు. ఎంత చమత్కారంగా మాట్లాడతాడండి. దేనికోసం? లోకం కోసం విషం పుచ్చుకోవడానికి ఇవన్నీ. ఇది శంకరుడంటే. పర్వేందుముఖి పున్నమి చంద్రుడు లాంటి మొహం ఉన్నదానా అంటే అమ్మవారు ఏమనాలి? పక్కన నవ్వేసి ఇంత మొహం చేసేసుకోవాలి. పరహితము చేయునవ్వడు, తన కోసం బ్రతకడం కాదు పార్వతి, పురుల కోసం బ్రతకాలి. అలా బతికేవాడిని చూసి పంచభూతములు కూడా హితమవుతాయి, ఆయన్ని చూసి పొంగిపోతాయి. కాబట్టి ఆ హలాహలం పుచ్చుకోవద్దు. హాలాహలాన్ని నేను పుచ్చుకుంటానని బెంగెట్టుకుంటున్నావా పార్వతి? నేనేమన్నా హాలాహలం పుచ్చుకుంటే ఏమైనా అయిపోతాను అనుకుంటున్నావా? శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మఫల రసోక్రియం రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపి మునీవు నేడు వికచాబ్జముఖి. బాగా విచ్చుకున్న పద్మం లాంటి ముఖం ఉన్న పార్వతి హలాహలం పుచ్చుకుంటే ఏమైనా అయిపోతాను అనుకుంటున్నావా? ఏమీ అవదు తెలుసా? ఎందుకో ఏం చేస్తాననుకుంటున్నావు? శిక్షింతు హాలాహలమును, ఆ హాలాహలాన్ని శిక్షిస్తాను. భక్షింతును మధుర సూక్ష్మఫల రసము క్రియన్, ఓ కిస్మిస్ పండు చేతిలో పెట్టుకుని అలా నోట్లో పడేసుకుంటాను పార్వతి ఏమనుకుంటున్నావు? రక్షింతు ప్రాణికోట్లను, రక్షణ చేస్తాను ప్రాణికోట్లను. ఎక్కడ తమోగుణం అండి శివుడికి? లోకరక్షణ చేసేవాడికి తమోగుణం ఏంటి? బుద్ధి ఈశ్వరులకి, ఈశ్వరమూర్తులకు ఆపాదించడం గాని. రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. చూడు చక్కగా, అమ్మో ఆయన వెళ్ళిపోతున్నారు బాబాయ్, విషం పుచ్చేసుకుంటున్నారు బాబాయ్, ఏమైపోతుందో అని ఇలా ఏమండి పుచ్చేసుకున్నాక నాకు చెప్పండి, అలా పక్కకి తిరిగిపోవాలి, అవి ఏం వద్దు. చక్కగా అలా లైవ్ టెలికాస్ట్ చూసినట్టు చూడు, ఎలా పుచ్చేసుకుంటానో చూడు పార్వతి అంటే. ఆవిడందిట మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి. ఇక్కడే నేను తరచు చెప్తుంటాను అనుకోండి, నాకు ఎంత ఇష్టమో ఆ ఘట్టం. శుకుడు వింటున్నాడు భాగవతం. పరీక్షిత్తుని చూసి అన్నాడు, ఆగండి, నేను ఇప్పటి వరకు మీరు చెప్తుంటే అడ్డుపడలేదు కానీ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. అమ్మా నీలో ఉన్నదమ్మా తల్లి ఆ సర్వమంగళ దేవత. అమ్మా నీకు ఐదోతనం ఎలా పూర్ణంగా ఉందో అలా నన్ను కూడా ఐదోతనంతో ఉంచు. భారతీయ సంప్రదాయంలో స్త్రీ కోరినటువంటి కోరిక లాంటి కోరిక ఈ ప్రపంచ పటం మొత్తం మీద ఏ స్త్రీ కోరదండి. ఒక్క సనాతన ధర్మంలో ఉన్న ఆడదే ఒక్క కోరిక కోరుతుంది. ఏమిటో తెలుసా అండి? ఎవరూ కూడా ఇంకోళ్ళకన్నా ముందు నేను చచ్చిపోవాలన్నారు. మనస్ఫూర్తిగా అటువంటి కోరిక 2 సార్లు ఆడది కోరుతుంది. తను వృద్ధురాలైపోయాక ఆయన చేతుల మీద వెళ్ళిపోవాలండి పసుపు కుంకాలతో అంటుంది. అంతేకాని బతికుండి ప్రయోజనం ఏమిటండి? ఆయన చేతుల మీద పసుపు కుంకాలతో వెళ్ళిపోతే చాలంటుంది. రెండోది చూడండి, తన బిడ్డడికి అనారోగ్యం వస్తే నాన్న నా ఆయుర్దాయం కూడా నువ్వే పోసేసుకుని బతుకు నాన్న అంటుంది. తల్లిగా బిడ్డడికి భర్త చేతుల్లో పసుపు కుంకాలతో వెళ్ళిపోవాలని కోరగలిగిన విశాల హృదయం ఉన్నటువంటి స్త్రీ ఈ గడ్డ మీద పుట్టింది. అలాంటి ఆడది ఏ పురుషుడి కారణంగానైనా కంటి వెంట నీటి చుక్క రాలిస్తే వంశాలకి వంశాలు ఎగిరిపోతాయి. అలా రాల్చడానికి వీల్లేదు. ఆ జాగ్రత్త వహించవలసిన వాడు పురుషుడు మాత్రమే. నన్ను క్షమించండి. అది సనాతన ధర్మమునందు ఇంత వైభవాన్ని తీసుకొచ్చినది తన నడువడితో స్త్రీయే.
అందుకే అమ్మవారు కూడా ఆదర్శంగా చూపిస్తోంది. మంగళసూత్రము నెంతమది నమ్మినదో, ఆ మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో తల్లి. నా మెడలో మంగళసూత్రం ఉండగా నా భర్తకి ఆపద కలుగుతుందా? హాలాహలం పుచ్చుకుంటే మాత్రం ఆయనకి ఇబ్బంది వస్తుందా? రాదు. పుచ్చుకోమంది. ప్రజల కోసం. ఎవరి కోసం? పిల్లల కోసం. ఈ పిల్లలు బాగుండాలి అంటే ఒక ఆడది కూడా ఇరు కోర్కెలు ఏకకాలం జరిగింది. ఈ ఏకకాలమునందు అడగడానికి ఏమిటి ధైర్యం? ఆవిడ మెడలో మంగళసూత్రం. అందుకే మన జాతి లాంటి జాతి ఎక్కడుందండి? నుదుటున బొట్టు, మెడలో మంగళసూత్రం కనపడితే చాలు అమ్మవారిగా నమస్కారం చేసేస్తాం. సువాసిని సువాసిన్యర్చన ప్రీత గృహలక్ష్మి గృహే గృహే. ఇంకొక లక్ష్మీ స్వరూపం అక్కర్లేదు. లక్ష్మీదేవిని చూడాలంటే అంతమందిని చూస్తూ వెళ్ళిపోతే చాలు. మీరు నన్ను క్షమించండి, నేను నిడదవోలు షటిల్ చేసినటువంటి రోజుల్లో ప్లాట్ఫారం మీద నడుస్తున్నప్పుడు పొద్దున్న పూజ హడావిడిగా చేసుకుని వెళ్ళవలసి వచ్చేది. సోమాంగల్యం ఉన్నటువంటి స్త్రీలు వెళ్ళిపోతుంటే పోన్లే నేను పూజ తీరుబడిగా చేసుకోలేకపోయానని ఇన్ని రూపాలతో అమ్మవారు నాకు దర్శనమిస్తోందనుకుని మనసులో నమస్కరించుకుంటూ రైలు ఎక్కేవాడిని. కనుక మీకు తొందరగా అమ్మవారు గృహలక్ష్మిగా అన్ని ముఖాల్లో కనపడుతూ ఉంటుంది. కనుక ఎంత నమ్మిందో తల్లి ఆ హాలాహలం పుచ్చేసుకోమందిట. తన చుట్టం సురసంఘముల్ జయ జయద్వానంబులన్ బొబ్బిగన్ ఘనగంభైరవంబుతో శివుడు లోకద్రోహి కింగేల రమ్మంచు. ఆ ఎదురెళ్ళాడు ఆయన. ఆ వెడుతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి దేవతాగణాలన్నీ ఆయనకి జయ జయద్వానం చేస్తున్నాయి. వీళ్ళందరికీ ధైర్యం ఏంటి? మహానుభావుడు పరమాత్మ శంకరుడు పుచ్చుకోగలడు.